ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతున్న సాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 32వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను. దానిలో నువ్వు ఏమీయూ కలపకూడదు, దానిలో నుండి ఏమీయూ తీసివేయకూడదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను. దానిలో నువ్వు ఏమీయూ కలపకూడదు, దానిలో నుండి ఏమీయూ తీసివేయకూడదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 2వ వచనం, ఈ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నువ్వు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. మత్తయి సువార్త 8వ వచనం, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతానో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించిది. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 16వ వచనం, ఈ కట్టలను విధులను గైకొనమని నీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించి ఉన్నాడు. కనుక నువ్వు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలెను. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం, యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటి అతడు చేయక విడవలేదు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 4వ వచనంలో, నీ ఆజ్ఞను జాగ్రత్తగా గైకొనవలెను నువ్వు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం, నువ్వు కుడి తట్టికైనను ఎడమ తట్టికైనను తిరగకము, నీ పాదములను కీడునకు దూరముగా తొలగించుకొనుము. చివరిగా ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, దేవుని మూలముగా పుట్టినవాడెవడును పాపం చేయడని ఎరుగదము. దేవుని మూలముగా పుట్టినవాడు తాను భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వాని ముట్టడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాకరుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ నీ వాక్యమును విని నీ దాన్ని భద్రపరిచి గైకొన్న వారు మన శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.